जिससे तुझे निकाला था, भूल गए बचपन के संगी, भूल गए बचपन के संगी, याद करो वो दिन खुशहाल, आत्म पंछी मूल वतन के, आत्म पंछी मूल वतन के। सुनो मेरे नन्हे लाल, सुनो मेरे नन्हे लाल, बनो फरिश्ता उड़ो गगन में, बनो फरिश्ता उड़ो गगन में, देह भान की छोड़ो डाल, आत्म पंछी मूल वतन के, आत्म पंछी मूल वतन के, आत्म पंछी मूल वतन के, आत्म पंछी मूल वतन के। ఓం శాంతి. ఈరోజు మురళి 26/3/2021. मीठे बच्चे, सबसे बड़ी बीमारी देह अभिमान की है, इससे ही डॉन फॉल हुआ है, इसलिए अब देही अभिमानी बनो. అన్నింటికన్నా పెద్ద రోగము దేహాభిమానము. దీని వల్లనే కిందకు దిగిపోతూ వచ్చారు. అందువలన ఇప్పుడు ఆత్మాభిమానిగా తయారవ్వండి. ప్రశ్న, तुम बच्चों की कर्मातीत अवस्था कब होगी? మీ పిల్లలకు కర్మాతీత అవస్థ ఎప్పుడు కలుగుతుంది? उत्तर, जब योग बल से कर्म भोग पर विजय प्राप्त करेंगे, पूरा पूरा देही अभिमानी बनेंगे. ఎప్పుడైతే యోగ బలం ద్వారా కర్మభోగం పైన విజయం పొందుతామో, పూర్తి ఆత్మాభిమానిగా తయారవుతాము. అప్పుడు
కర్మాతీత అవస్థ వస్తుంది. యోగ బలం ద్వారా కర్మభోగం పైన విజయం పొందాలి. పూర్తి ఆత్మాభిమానిగా తయారవ్వగలగాలి. ये देहाभिमान का ही रोग सबसे बड़ा है. इससे दुनिया पतित हुई है. ఎందుకంటే ఈ దేహాభిమానం అనే రోగమే అన్నింటికన్నా పెద్ద రోగము. దీని వల్లనే ప్రపంచం పతితమైపోయింది. देही अभिमानी बनो तो वो खुशी वो नशा रहे, चलन भी सुधरे. ఆత్మాభిమానిగా తయారైనట్లయితే ఆ ఖుషి ఆ నశ ఉంటుంది. నడవడిక కూడా బాగుపడుతుంది. गीत रात के राही तक मत जाना, शुभ का मंजिल दूर नहीं है. రాత్రి బాటసారి అలసిపోవద్దు, ఉదయం అనే గమ్యం దూరంగా లేదు అని పాట. ఓం శాంతి. राही का अर्थ तो बच्चों ने सुना. రాత్రి బాటసారి అలసిపోవద్దు. బాటసారి అన్న యాత్రికుడన్న ఒకటి. యాత్రికుడు అంటే అర్థం పిల్లలు విన్నారు కదా. और तो कोई समझा नहीं सकते सिवाय तुम ब्रह्मा मुखोंशवली బ్రాహ్మణ్ కే. మనము ఎలా యాత్రికులై 4 యుగాల్లో వచ్చాం. ఇది బ్రహ్మముఖోంశవలి బ్రాహ్మణులు మీరు తప్ప ఇంకెవరు వినిపించలేరు. तुम जो देवी देवता थे तो मनुष्य, परंतु तुम्हारी सीरत बहुत अच्छी थी. మానవ రూపంలోనే ఉండేవారు మీరు, కానీ మీ లక్షణాలు చాలా బాగుండేవి దేవీ దేవతలుగా ఉండేటప్పుడు. तुम सर्वगुण संपन्न 16 कला संपूर्ण थे. तुम विश्व के मालिक थे. ఎలా ఉండేవి లక్షణాలు? సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. విశ్వానికే అధిపతులుగా ఉండేవారు. हीरे जैसे से कोड़ी जैसा कैसे बने ये कोई मनुष्य नहीं जानते. అలాంటి వజ్ర సమాన జన్మ నుండి గుడిగా వల్ల ఎలా అయిపోయారు మనుషులకి ఇది తెలియదు. तुमने भी नंबरवार पुरुषार्थ अनुसार पलटा खाया है. अभी तुम देवता बने नहीं हो, रिजवेनेट हो रहे हो. మీలో కూడా నంబర్వార్ పురుషార్థ అనుసారమే పరివర్తన అయ్యారు. దేవతలుగా అయితే తయారైపోలేదు మీరు, పరివర్తన అయ్యారు ఇప్పుడు. कोई थोड़ा बदले हैं, कोई की 5%, कोई की 10%. सीरत बदलती जाती दुनिया को ये पता नहीं. भारत ही एवं था कहते भी क्राइस्ट से 3000 वर्ष पहले भारत में देवी देवता थे. उनमें ऐसा गुण थे जो उनको भगवान भगवती कहते थे. अभी तो वो गुण है ही नहीं. కొంతమంది మీలో కొద్దిగా మారారు, కొంతమంది 5%, కొంతమంది 10% మారారు అని చెప్తున్నారు బాబా. ప్రపంచానికి ఇది తెలీదు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల పూర్వం దేవతలు ఉండేవారు భారతదేశంలో. వాళ్ళలో ఎలాంటి గుణాలు నిండి ఉండేవంటే భగవాన్ భగవతి అనే చెప్పొచ్చు వాళ్ళని. అలా ఉండేవారు. ఇప్పుడైతే ఆ గుణాలే లేవు ఏ మనుషుల్లో. मनुष्य की समझ में नहीं आता. भारत जो इतना शाहूकार था उनका फिर डाउनफॉल कैसे हुआ? ఇంత ధనిక భారతదేశం ఇంత పతనవస్థకి ఎలా వచ్చేసింది తెలియడమే లేదు మనుషులకి, భారతీయులకి. वो भी బాప్ ही बैठ समझाते. మన భారతదేశం ఇంత పతనవస్థకి ఎలా వచ్చేసింది బాబాయ్ కూర్చొని మనకు చెప్తూ ఉన్నారు. तुम भी समझा सकते जिनकी सूरत सुधरी है. बाप कहते बच्चे तुम देवी देवता थे तो आत्मा अभिमानी थे. फिर जब रावण राज्य शुरू हुआ तो देह अभिमानी बन पड़े हो. బాబా చెప్తున్నారు పిల్లలారా, దేవతలుగా ఉండేవారే మీరు, అప్పుడు ఎలా ఉండేవారు? ఆత్మాభిమానిగా ఉండేవారు. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమైందో దేహాభిమానిగా అయిపోయారు మీరే. ये देहाभिमान की सबसे बड़ी बीमारी तुमको लग पड़ी है. పెద్ద రోగం దేహాభిమానం అనేది పట్టేసింది మీకు అప్పటి నుండి కూడా అని చెప్తున్నారు బాబా. సతీ में तुम ఆత్మాభిమాని थे, बहुत सुखी थी. किसने तुमको ऐसा बनाया? సతీగంలో ఉన్న ఆత్మాభిమానిగా మిమ్మల్ని ఎవరు తయారు చేశారు? మీ స్థితి అలా ఉండేది కదా, ఎవరు తయారు చేస్తారు ఇది ఎవరికి తెలియదు. बाप बैठ समझाते तुम्हारा डाउनफॉल क्यों हुआ? अपने धर्म को भूल गए हो. ఎలా మీరు పతన అవస్థకు వచ్చేసారు అని మర్చిపోయారు మీరు.
మీ ధర్మాన్ని మీరు మర్చిపోయారు. भारत భరతనాట్యపిని బన్ గయా. ఉన్కా మూల కారణ్ క్యా హై? పనికిరాని పైసాలా అయిపోయింది భారతదేశం. దీనికి మూల కారణం ఏంటి? దేహాభిమాన్. ये भी ड्रामा बना हुआ है. ఇది కూడా డ్రామా ఇలా ఫిక్స్ అయి ఉంది. మనిషి ये नहीं जानते कि भारत इतना शाहूकार था, फिर गरीब कैसे बना. हम आदि सनातन देवी देवता धर्म कहते, फिर हम कैसे धर्म भ्रष्ट कर्म भ्रष्ट बने. మనుషులకి ఇది కూడా తెలీదు భారతదేశం ఇంత ధనిక దేశంగా ఉండేది పేదగా ఎలా అయిపోయింది. దేవతా ధర్మం ఉండేది, ఇప్పుడు ధర్మభ్రష్టం కర్మభ్రష్టం ఎలా అయిపోయింది భారతదేశం. बाप समझाते रावण राज होने से तुम देहाभिमानी बने तो तुम्हारा ये हाल होने लगा. ఈ కారణం అంతా బాబా వచ్చాక తెలిసింది మనకి. దేహాభిమానిగా అయిపోయారు కదా, దానివల్లనే మీకు ఈ గతి అయిపోయింది. ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయిపోయారు అని చెప్తున్నారు బాబా. सीडीबी का ये है कैसे डाउनफॉल हुआ. वर्तनाट्य पेनी का भी मुख्य कारण देहाभिमान है. ये भी बाप बैठ समझाते. शास्त्रों में कल्प के लाखों वर्ष लगा दिए हैं. మెట్ల వరుస చిత్రంలో ఉంది మనం ఎలాగ పతన అవస్థకి దిగిపోయాము అని. పనికిరాని పైసలా అయిపోవటానికి కారణమే దేహాభిమానము. ఇది బాబాయే కూర్చొని మనకు చెప్తున్నారు. శాస్త్రాల్లో కల్పన యొక్క ఆయుష్ పొడుగు రాసడం వల్ల తెలియలేదు రహస్యాలు. आजकल समझदार है क्रिश्चियन लोग, वो भी कहते क्राइस्ट से 3000 वर्ष पहले पैराडाइज था. भारतवासी ये समझ नहीं सकते कि प्राचीन भारत ही था जिसको स्वर्ग हेवन कहा जाता है. आजकल तो भारत के फुल हिस्ट्री जोग्राफी को जानते ही नहीं है. थोड़े बच्चों में थोड़ा ज्ञान है तो देहाभिमान आ जाता है. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలలో పారడైజ్ ఉండేదని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా లక్షల సంవత్సరాలు ఎక్కడుంది? భారతీయులకి ఇది అర్థం కావట్లేదు. ప్రాచీన భారతదేశం స్వర్గంగా ఉండేది అని, హెవెన్ అని దీన్నే చెప్పేవారు అని. ఈ రోజుల్లో భారతదేశం యొక్క పూర్తి హిస్టరీ జోగ్రఫీ భారతీయులకే తెలియకుండా అయిపోయింది. బాబా చెప్తున్నారు కొంతమంది పిల్లల్లో ఏ కొద్దిగా జ్ఞానము బుద్ధిలో కూర్చున్నా అర్థమైపోయినా దేహాభిమానం వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. సమస్య हमारे जैसा कोई है ही नहीं. बाप समझाते भारत की ऐसी दुर्दशा क्यों हुई. మా లాంటి వాళ్ళు ఇంకెవరు ఉండరేమో అనే ఫీలింగ్ వచ్చేస్తారు. మా అంతా ఎవరు చేయట్లేదు, నా అంతా జ్ఞానం ఎవరికి లేదేమో అని. అదేమంటారు? దేహాభిమానం. మన భాషలో బాబా చెప్పే భాషలో దేహాభిమానం. దేహాభిమానంతోనే అహంకారం వస్తుంది. అభిమానం అనే పదం హిందీలో అహంకారము అని. బాబా చెప్తున్నారు భారతదేశానికి ఇటువంటి దుర్దశ ఎలా వచ్చింది. బాపు గాంधी भी कहते थे पतित पावन आओ आकर रामराज्य स्थापन कर. आत्मा को जरूर कभी बाप से सुख मिला है तो पतित पावन को याद करते. బాపు గాంధీజీ కూడా పతిత పావన సీతారాం భజన్ ఎక్కువ చేసి పిలిచారు. రామరాజ్య స్థాపన చెయ్యండి మీరు వచ్చి అని రాముణ్ణి పిలిచారు. రామరాజ్యం కావాలి అనే ఉద్దేశంతో. అంటే తప్పకుండా రాముడు భగవంతుడు బాబా నుండి సుఖం దొరికి ఉంటది కదా, అందుకే పతిత పావన అని అతన్ని పిలిచారు అని చెప్తున్నారు బాబా. बाप समझाते हैं हमारे बच्चे जो शूद्र से ब्राह्मण बनते हैं वो भी पूरा देही अभिमानी नहीं है. బాబా చెప్తున్నారు ఏ పిల్లలు ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులు అయిపోయారు బాబా పిల్లలుగా, వాళ్ళలో కూడా పూర్తి ఆత్మాభిమానిగా ఉండడం లేదు మీ పిల్లల్లో కూడా అని చెప్తున్నారు బాబా. घड़ी घड़ी देहाभिमान में आ जाते हैं. ये है सबसे पुराना रोग जिससे ये हाल हुआ है. घड़ी घड़ी దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు. మురళి వినేటప్పుడు కూడా కనీసం బాబా చెప్పే మాటలు కూడా ఆత్మాభిమానిగా ఉండి వింటామో లేదో అది కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం. ఇంకెక్కడి నుండి వెళ్ళాక ఎలా ఉంటుంది? అన్నింటికన్నా పాత రోగం అదే మీకు ఈ గతి తెచ్చేసింది, దేహ భ్రాంతి. देही अभिमानी बनने में बड़ी मेहनत है. जितना देही अभिमानी बनेंगे उतना बाप को याद करेंगे, फिर हता खुशी रहनी चाहिए. ఆత్మ అభిమాని కావటంలో చాలా శ్రమ ఉంది, కానీ ఆత్మ అభిమాని ఎంత అవుతూ ఉంటే అంత బాబా స్మృతి పెరుగుతూ ఉంటది, మనకి ఖుషి కూడా ఉంటుంది. అతా खुशी गाया जाता है पार्वती पारब्रह्म में रहने वाले परमेश्वर की वो मिल गया, उससे 21 जन्म का वर्षा मिलता, बाकी क्या चाहिए.
అపారమైన ఆనందానికి కారణం ఏంటి? పారబ్రహ్మంలో ఉండే పరమాత్మ కోసం ఆలోచన ఉండేది, అతనే దొరికేసాడు స్వయంగా. 21 జన్మల వారసత్వం దొరుకుతుంది అతని నుండి. ఇంకేం కావాలి నా జీవితంలో అని ఆ ఖుషి ఉండాలి. तुम सिर्फ देही अभिमानी बनो, मामेकम याद करो, बल गुरु से व्यवहार में रहो. सारी दुनिया देहाभिमान में है. भारत जो इतना ऊंचा था उसका डाउनफॉल हुआ. हिस्ट्री जोग्राफी क्या है ये कोई बता ना सके. కేవలం మీరు ఆత్మాభిమానిగా తయారవ్వండి. శివబాబా చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేయండి. మళ్ళీ గ్రోస్ వ్యవహారంలో కూడా ఉండండి. ప్రపంచమంతా దేహాభిమానంలో ఉన్నారు, దానివల్లే డౌన్ఫాల్ అయిపోయారు. మీరు అలా ఉండకండి. హిస్టరీ జోగ్రఫీ ఏంటి అనేది ఎవరికి తెలియదు, శాస్త్రాల్లో కూడా ఈ విషయాలు లేవు అని చెప్తున్నారు బాబా. దేవతాయే ఆత్మాభిమాनी थे, जानते थे एक देव को छोड़ दूसरे लेनी. పరమాత్మాభిమాని नहीं थे. దేవతలు ఆత్మ అభిమానిగా ఉండేవారు అంటాం కదా, అంటే వాళ్ళకి నేను ఒక దేహాన్ని వదిలితే ఇంకో దేహాన్ని ధరిస్తున్నాననే జ్ఞానం ఉండేది. పరమాత్మ అభిమానిగా అయితే ఉండేవారు కాదు వాళ్ళు. పరమాత్మ అంటే తెలీదు, జ్ఞాపకం కూడా చేయరు. तुम जितना बाप को याद करेंगे, देही अभिमानी रहेंगे, उतना बहुत मीठा बनेंगे. देहाभिमान में आने से लड़ना झगड़ना बंदरपना आ जाता है, ये बाप समझाते हैं. ఎంతైతే మీరు బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటారో అంత ఆత్మాభిమానిగా, ఎంతైతే బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారో ఆత్మాభిమాని స్థితి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అంత చాలా మధురంగా తయారైపోతారు. మీ నేచర్, మీ సంస్కారం మధురంగా తయారైపోతుంది. అదే దేహాభిమానంలోనే ఉంటే మనము కోట్లాట్లు, జగడాలు, కోతి లాంటి లక్షణాలు, చంచలత, ఇవన్నీ దేహాభిమానంలో ఉండేవారు. మనము బాబాను పొందడం తర్వాత దేహాభిమానం తొలగించుకునే ప్రయత్నం చేయకపోతే ఇన్ని సంవత్సరాల జ్ఞానంలోనే ఈ చంచలత పోదు. బందర్పన అంటారు బాబా, కోతి లక్షణం. ये बाबा भी समझ रहे, बच्चे देहाभिमान में आकर शिव बाबा को भूल जाते. अच्छे अच्छे बच्चे देहाभिमान में रहते, देही अभिमानी बनते ही नहीं. బాబా కూడా అర్థమవుతుందంట, పిల్లలు దేహాభిమానంలో వచ్చి శివబాబానే మర్చిపోతున్నారు. మంచి మంచి పిల్లలు దేహాభిమానంలోనే జీవిస్తున్నారు, ఆత్మాభిమానిగా అవ్వడమే లేదు. ఇది అండర్లైన్ చేసుకోండి ఈరోజు బాబా. దేహి అభిమాని, దేహి కనీసం ఒక రోజైనా మురళిలో పాయింట్ చెప్పినప్పుడు చెకింగ్ స్వయం పైన పెట్టుకోండి. ఎంతవరకు నేను పని చేస్తూ సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉండగలుగుతున్నాను. तुम कोई को भी बेहद की हिस्ट्री जोग्राफी समझा सकते. बराबर सूर्यवंशी चंद्रवंशी राजधानी थी, ड्रामा का किसको भी पता नहीं. ఎవరికైనా ఈ హిస్టరీ జాగ్రఫీ మీరు చెప్పచ్చు, బేహద్ హిస్టరీ జాగ్రఫీ. ఒకప్పుడు భారతదేశం సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని ఉండేది ఇక్కడ. ఎందుకంటే ఈ డ్రామా కోసం ఎవరికి తెలియదు కదా, మీరే చెప్పాలి. भारत जो इतना गिरा डाउनफॉल की जड़ है देहाभिमान. बच्चों में भी देहाभिमान आ जाता है. ये नहीं समझते कि हमको डायरेक्शन कौन देते हैं. భారతదేశం ఇంత దిగజారిపోయింది, దీనికి మూలం దేహాభిమానమే. పిల్లల్లో కూడా, బాబా పిల్లలైన వారిలో కూడా దేహాభిమానం వచ్చేస్తూ ఉంటుంది. ఈ డైరెక్షన్ మనకి ఎవరు ఇస్తున్నారు అనేది అర్థం చేసుకోవట్లేదు. దేహాభిమానం కారణంగానే అది ఎలా అవుతుంది? మేమేమో చుట్టాల బంధువుల మధ్య వెళ్తాం కదా, జీటీల్లో ఆఫీసుల్లో వెళ్తాం కదా, మేము అలా ఆలోచించాలి కదా వాళ్ళ రకంగా. ఏమంటారు ఇది? ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారు మనకి? ఇవన్నీ భగవంతుడు డైరెక్షన్ కదా. ఇది అర్థం కాకపోవటానికి కారణం కూడా దేహాభిమానము. हमेशा समझो शिव बाबा कहते हैं, शिव बाबा को याद ना करने से देहाभिमान में आ जाते. ఎప్పుడు కూడా శివ్ బాబా స్వయం పరంధాముడు మనకి డైరెక్షన్ ఇస్తున్నారు. ఇది అర్థం చేసుకోండి. అది గుర్తుండకపోవడం వల్లే దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. सारी दुनिया देहाभिमानी बन गए तब बाप कहते मामेकम याद कर अपने को आत्मा समझ. ప్రపంచంలో అందరూ దేహాభిమానిగా ఉన్నారు కాబట్టి బాబా వచ్చి ముఖ్యంగా ఇదే నేర్పించాల్సి వస్తుంది. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, నన్ను ఒక్కడినే స్మృతి చేయండి అని.
आत्मा इस देह द्वारा सुनती है, पाठ बजाती। बाप कितना अच्छी रीति समझाते, भले भाषण तो बहुत अच्छा कर लेते परंतु चलन भी तो अच्छी चाहिए ना। देहाभिमान होने कारण फेल हो जाते हैं। ఆత్మ ఈ దేహం ద్వారా వింటుంది, పాత్ర అభినయిస్తుంది. బాబా ఎంత మంచి రీతిలో అర్థం చేస్తున్నారు. కానీ ఉపన్యాసం చాలా చక్కగా ఇవ్వగలుగుతున్నారు పిల్లలు. కానీ నడవడిక కూడా బాగుండాలి కదా. దేహాభిమానం కారణంగా ఫెయిల్ అయిపోతున్నారు. वो कुछ नशा नहीं रहता है, फिर बड़े विक्रम भी उनसे होते हैं, जिस कारण बड़े दंड के भागी बन पड़ते हैं. దేహాభిమానం కారణంగా ఫెయిల్ అయిపోతున్నారు. జ్ఞానం యొక్క ఖుషి నశ ఉండదు. వారి ద్వారా వికర్మలు కూడా జరుగుతాయి అంటున్నారు బాబా. వాళ్ళు దండనకు భాగీదారులు అవుతారు. దేహాభిమాని बनने से बहुत नुकसान पाते, बहुत सजा खानी पड़ते. చాలా నష్టపోతారు దేహాభిమానం వల్ల. శిక్ష చాలా పడుతుంది. बाप कहते ये गॉडली वर्ल्ड गवर्नमेंट है ना, मुझ गॉड की गवर्नमेंट का राइट हैंड है धर्मराज. तुम अच्छे कर्म करते तो उनका फल अच्छा मिलता है, बुरा कर्म करते तो उनकी सजा खाते हो. శివ బాబా చెప్తున్నారు గాడ్లీ వరల్డ్ గవర్నమెంట్ ఇది, శివ బాబాది గాడ్లీ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ లో రైట్ హ్యాండ్ ధర్మరాజు. అక్కడ సుప్రీం కోర్టు ఉంటది కదా, గవర్నమెంట్ కి రైట్ హ్యాండ్. ఇక్కడ ధర్మరాజ్. మీరు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం, చెడు కర్మలు చేస్తే చెడు శిక్ష అనుభవిస్తారు చెడు కర్మలకి అని చెప్తున్నారు బాబా. सब गर्भ जेल में भी सजाएं खाते, उस पर भी एक कहानी है. गर्भ जेल లో కూడా శిక్షలు పడుతూ ఉంటాయి. మరి ఇది కర్మల ఫలితమే కదా. దీనిపైన కూడా కథ రాశారు. ये सब बातें इस समय की, महिमा एक बाप की है, दूसरे कोई की महिमा है नहीं, इसलिए लिखा जाता है त्रिमूर्ति शिव जयंती वर्थ डायमंड, बाकी सब है वर्थ కోడి. ఈ విషయాలన్నీ ఈ సమయంలోవే. మహిమ ఒక్క బాబాది, ఇంకెవరిది లేదు. త్రిమూర్తి శివ జయంతి వజ్రతుల్యమైనది అని చెప్తారు. మిగిలిన అందరి జయంతి వట్ కోడి, గుడిగా వత్తుల్యము అని చెప్తున్నారు బాబా. ఎందుకు? శివ బాబా తప్ప ఇంకెవరు పావనంగా తయారు చేయలేరు. పావన్ బంతే ఫిర్ రావణ్ పతిత్ బనాతే, जिस कारण सब దే అభిమాని బన్ పడే. పావనంగా అవుతూ ఉంటాం, మళ్ళీ రావణ్ణు పాతితంగా చేసేస్తున్నాడు. అందుకే देहाभिमानी అయిపోయారు రావణ రాకతో. अब तुम देही अभिमानी बनते. ये देही अभिमानी अवस्था 21 जन्म चलती. ఇప్పుడు మీరు ఆత్మ అభిమానిగా తయారైపోతే ఈ అవస్థ 21 జన్మలు కంటిన్యూ ఉండిపోతుంది మీలో. तो बलिहारी एक की गाई जाती. भारत को स्वर्ग बनाने वाला शिव बाबा है. ये किसको पता नहीं कि शिव बाबा कब आया, उनकी हिस्ट्री तो पहले पहले चाहिए. శివ కహా హీ జాతా హై పరం పిత పరమాత్మకు. కాబట్టి ఒక శివ బాబా మీద బలిహారం కావాల్సి ఉంది. మనం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు కదా, కానీ శివ బాబా ఎప్పుడు వచ్చారు, ఏ హిస్టరీ మొట్టమొదటి ఎవరికైనా తెలుసుకోవాల్సి ఉంది. ఎవరైనా శివుడు అని ఒక పరంపిత పరమాత్మనే చెప్పటం జరుగుతుంది కదా. तुम जानते हो देहाभिमान के कारण डाउनफॉल होता है. ऐसा हो तब तो बाप आए रेज करने. रेज और फाल, दिन और रात, ज्ञान सूर्य प्रकట, అజ్ఞాన అంధేర్ వినాశ్. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, దేహాభిమానం కారణంగానే డౌన్ఫాల్ అయిపోయామని. బాబా వచ్చారు ఇప్పుడు డౌన్ అయిపోయిన మనల్ని రైజ్ చేయడానికి, ఉన్నతలో తీసుకెళ్ళడానికి. ఈ ఆటయే ఉత్తాన పతన అవస్థలు అంటారు. ఉన్నతంగా వెళ్తాం, పతనం, మళ్ళీ రాత్రి పగలు. జ్ఞానసూర్యుడు ఉదయించటంతో అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది. सबसे जास्ती अज्ञान है ये देहाभिमान. आत्मा को तो किसको पता नहीं, आत्मा से परमात्मा कह देते हैं. तो कितनी पाप आत्मा हो गए, इसलिए डाउनफॉल हुआ है. ఆత్మే పరమాత్మ అనుకోవడం ఎంత, నేను ఆత్మ ఆత్మే పరమాత్మ అనేసుకోవడం ఎంత పాపాత్మ అయిపోయారు చూడండి. అందుకే ఇంత ఇంకా దిగజారిపోయానని చెప్తున్నారు బాబా. 84 జన్మ लिए सीढ़ी नीचे उतरते हैं, ये खेल बना हुआ है. 84 జన్మలు మెట్లు దిగుతూ వచ్చేసారు. ఇది ఆట ఇలా తయారైపోయింది. ये वर्ल्ड की हिस्ट्री जोग्राफी तुम बच्चे जानते और कोई नहीं जानते. विश्व का डाउनफॉल कैसे हुआ, ఈ ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీ
ఎలా ఈ ప్రపంచం డౌన్ అయింది ఎవరికి తెలీదు అన్నారు बाबा। वे तो समझते हैं कि साइंस से बहुत तरक्की हुई है, ये नहीं समझते कि दुनिया और ये पतित नरक बन गई, देहाभिमान बहुत है। మనుషులు అనుకుంటున్నారు సైన్స్ వచ్చాక చాలా డెవలప్ అయ్యాం మనము అని। సైన్స్ యొక్క అద్భుతం చాలా ఉంది, కరెక్టే। అంటే భౌతికమైన సుఖాలు సౌకర్యాలు పెరిగాయి సైన్స్తో, భౌతికంగా కష్టపడే అవసరం లేకుండా। కానీ ప్రపంచానికి ఇది తెలియటం లేదు, ఇంకా పతితులైపోయారు మనుషులు సైన్స్ పెరిగాకే। నరకం అయిపోయింది ప్రపంచం। దేహాభిమానం చాలా ఉంది మనుషుల్లో అని చెప్తున్నారు బాబా। बाप कहते अभी तुमको देही अभिमानी बनना है, अच्छे अच्छे महारथी ढेर है, ज्ञान बड़ा अच्छा सुनाते, परंतु देहाभिमान पूरा हटा नहीं। ఇప్పుడు ఆత్మాభిమానిగా తయారవ్వాలి ముఖ్యంగా మనము। మంచి మంచి మహారథులే ఉన్నారు, జ్ఞానం చాలా బాగా వినిపిస్తారు, కానీ దేహాభిమానం ఇంకా పూర్తిగా కట్టవలేదు, తొలగలేదు। देहाभिमान के कारण कोई में क्रोध कांश, कोई में मोह कांश, कुछ ना कुछ है। सीरत सुधरनी चाहिए ना। దేహాభిమానం కారణంగా కొంతమందిలో కోపం, కొంతమందిలో మోహం, ఏదో ఒకటి కనిపిస్తుంది। మార్పు రావాలి కదా ఇక్కడికి వచ్చారంటే। बहुत बहुत मीठा बनना चाहिए, तब मिसाल देते शेर बकरी इकट्ठे जल पीते। वहां कोई ऐसे दुख देने वाले जानवर भी होते नहीं, इन बातों को भी मुश्किल को ही समझते, नंबरवार समझने वाले हैं। చాలా చాలా మధురంగా తయారవ్వాలి ఇక్కడ, అసలు కోపము వాటికి వశం కాకూడదు। ఉదాహరణ చూపిస్తాం। స్వర్గం అంటే ఆవు పులి ఒకే రేవులో నీరు తాగేవి, అంటే అంత ప్రేమ శాంతితో జీవిస్తారు అక్కడ, కోట్లాట్లు గొడవలు లేకుండా। అంతేకాని అక్కడ పుల్లు ఏమి తిరగవంటున్నారు బాబా, అలాంటి జంతువులు కూడా ఉండవు అక్కడ, దుఃఖం ఇచ్చే జంతువులు ఉండవు కదా, మాంసాహారి జంతువులు కూడా ఉండకపోవచ్చు అక్కడ, అంతే కదా। कर्म भोग निकल जाए, कर्मातीत अवस्था हो जाए, ये मुश्किल होती, बहुत देहाभिमान में आते। कर्म भोगం తొలగిపోయి కర్మాతీత అవస్థ రావడం అంటే చాలా కష్టపడాల్సింది, చాలా కాలం పురుషార్థం ఉండాలి దీనికి। ఎందుకంటే చాలా దేహాభిమానం వచ్చేస్తూ ఉంటుంది, అడ్డుపడుతూ ఉంటది కదా। पता नहीं पड़ता हमको ये मत कौन देते, श्रीमत श्री कृष्ण के द्वारा कैसे मिलेगी, మాకు ఈ శ్రీమతం ఇచ్చేది ఎవరు అనేది కూడా తెలియటం లేదు మనుషులు। కృష్ణుడా, కృష్ణుడు ద్వారా ఎలా దొరుకుతుంది? शिव बाबा कहते इनके बिगड़ श्रीमत कैसे दूंगा, स्थायी रथ हमारा ये है। బ్రహ్మ శరీరమే నాకు స్థిరమైన రథం, ఈయన లేకుండా మీకు శ్రీమతం ఎలా ఇస్తాను అని చెప్తున్నారు బాబా। देहाभिमान में आकर उल्टे सुल्टे कार्य करके मुफ्त अपनी बर्बादी मत करो। దేహాభిమానంలో వచ్చి ఉల్టా సుల్టా పనులు చేసి బాబాకు చెడ్డ పేరు తెచ్చి ఊరికనే మీ సంపాదన మీరు వేస్ట్ చేసుకోకండి, నష్టం తెచ్చుకోకండి। नहीं तो नतीजा क्या होगा, बहुत कम पद पाएंगे, దాని రిజల్ట్ ఏమవుతుంది, చాలా తక్కువ పదవిలోకి వెళ్ళిపోతారు। పడేకి ఆగే అన్పడే బరిడోయింగ్, చదువుకున్న వారి ఎదురుగా చదువు లేని వాళ్ళు ఎదురు ఈ పాత్రలు తోముతారు చదువుకోకపోతే అన్నారు, అది సత్యంలో దాసి పదవి అయిపోతుంది। बहुत कहते भारत की हिस्ट्री जोग्राफी जो फुल होनी चाहिए सुन नहीं है, तो उनको समझाना पड़े, तुम्हारे सिवाय तो कोई समझा ना सके। చాలా మంది అంటారు భారతదేశం యొక్క హిస్టరీ జోగ్రఫీ ఫుల్గా ఏదైతే ఉండాలో అది లేదు మనం చదువుకునే హిస్టరీలో అని తెలుసు, కొంతమంది అంటూ ఉంటారు కూడా, దాని మీద పూర్తి రీసెర్చ్ చేసేవాళ్ళు। అటువంటి వాళ్ళకి మీరు చెప్పాలి ఫుల్ హిస్టరీ మా దగ్గర ఉందని, మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు అని చెప్తున్నారు బాబా। పరంతు దేహి అభిమాని స్థితి चाहिए, वही ऊंच पद पा सकते, కానీ ఆత్మాభిమాని స్థితి ఉండాలి। జ్ఞానం చెప్పే పరిస్థితిలో కూడా వాళ్ళే ఉన్నత పదవి పొందగలరు। अभी तो कर्मातीत अवस्था किसके हुई नहीं, इनके बाबा के ऊपर तो बहुत झंझट है, कितनी फिक्रात रहती, बल समझते कि सब ड्रामा अनुसार होता है, फिर भी समझाने के लिए युक्तियां तो रचनी होती है ना, इसलिए बाबा कहते तुम जास्ती देही अभिमानी बन सकती हो। कर्मातीत अवस्था ఇప్పుడే ఇంకా ఎవరిది తారవలేదు। బ్రహ్మ బాబా పైన చాలా జంజాటాలు ఉండేవి, చాలా ఆలోచించడము అనే అవసరం ఉండేది, డ్రామా ప్రకారమే జరుగుతుంది అనుకునేవారు బాబా।
అయినా కూడా ఏ పిల్లలకి ఎలా అర్థం చేయించాలి, ఎలా విఘ్నాన్ని తప్పించాలి, ప్లానింగ్ చేయటం, యుక్తులు రచించటం, ఆలోచనలైతే చాలా ఉంటాయి కదా బ్రహ్మ బాబాకు. అందుకే బాబా చెప్తున్నారు, నాకంటే కూడా మీరు ఎక్కువగా ఆత్మాభిమాని అయ్యే ప్రయత్నం చెయ్యొచ్చు. तुम्हारे ऊपर कोई बोझा नहीं, बाप पर तो बोझा है। हेड तो ये है ना प्रजापिता ब्रह्मा, परंतु एक किसको पता नहीं कि इनमें शिव बाबा बैठे। तुम्हारे में भी कोई मुश्किल इस निश्चय में रहते तो ये वर्ल्ड की हिस्ट्री जोग्రఫీ जाननी चाहिए ना। మీ పైన ఏ బాధ్యతలు అంత లేవు కదా, సంస్థకు సంస్థని నడిపే బరువు అయితే బ్రహ్మ బాబా మీద పెట్టారు శివ బాబా. బాబా చెప్తున్నారు, ఇతనిలో వచ్చి మనకి చెప్పేవారు శివ బాబా అని నిశ్చయం ఉండాలి కదా. కొంతమందికి అతి కష్టంగా ఈ నిశ్చయం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तो ये वर्ल्ड की हिस्ट्री जोग्రఫీ जाननी चाहिए ना। भारत में स्वर्ग कब था, फिर कहाँ गए, कैसे डाउनफॉल हुआ, సృష్టి యొక్క ఈ చరిత్ర భౌగోళికం తెలియాలి అందరికి. భారతదేశం స్వర్గంగా ఉండేది, మళ్ళీ ఎలా డౌన్ ఫాల్ అయిపోయింది. जब तक तुम नहीं समझो तब तक कोई समझ ना सके, इसलिए बाबा डायरेक्शन देते हैं। लिखा पढ़ी करो तो स्कूलों में वर्ल्ड की हिस्ट्री जोग्రఫీ बतानी चाहिए, डाउनफॉल पर भाषण करना चाहिए. మనము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే వరకు ఈ విషయాలు తెలియడము దొరకటం ఎక్కడైనా కష్టం మనుషులకి. అందుకే మీరు బాగా చదివి మంతన చేసి రాసి అనుభవం చేసి స్కూల్స్లో కూడా వెళ్ళి ఈ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది. భారతదేశ యొక్క డౌన్ఫాల్ దేనివల్ల ఏంటి. బాబా ఈరోజు ముఖ్యమైన విషయమే ఇది చెప్తున్నారు. भारत हीरे जैसा था, वो फिर कोड़ी जैसा कैसे बना, कितने वर्ष लगे हम समझाते. ఎన్ని సంవత్సరాలు పట్టింది వజ్ర సమానంగా ఉన్న భారతదేశం గుడ్డిగా దిగజారడానికి. ఇవన్నీ మనం క్లియర్గా చెప్పాలి అర్థమయ్యేలా. ऐसे पर्चे ఏరోప్లేన్ ద్వారా గిరా సక్తే. పాంప్లెంట్లు కూడా ఈ మ్యాటర్ అంతా ప్రింట్ చేసి ఏరోప్లేన్ నుండి మరి వేయండి అంటున్నారు బాబా. समझाने वाला बड़ा होशियार चाहिए. गवर्नमेंट चाहती है गवर्नमेंट का ही हॉल विज्ञान भवन जो दिल्ली में है वहां सबको बुलाना चाहिए, अखबार में भी डाला जाए, कार्ड भी सबको भेज दे. చెప్పేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కావాలి. ఈ టాపిక్ చెప్పుకొని తీసుకుని దానికోసం గవర్నమెంట్ హాల్ విజ్ఞాన్ భవన్ ఢిల్లీలో ఉంది, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆ హాల్లో పెట్టి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ చేసి కార్డ్స్ కూడా ప్రింట్ చేసి పంచి అందరినీ పిలిచి చెప్పితే బాగుంటుంది అంటున్నారు బాబా. हम आपको सारे वर्ल्ड की हिस्ट्री जोग्రఫీ आदि से अंत तक समझाते, आप ही आएंगे जाएंगे, पैसे की तो बात ही नहीं. వాళ్ళు ఏం మనకి డబ్బులు ఇవ్వాలనే విషయం లేదు, వచ్చేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు వస్తారు వెళ్తారు, మీరు హాల్ తీసుకొని అరేంజ్ చేయండి, మేము మీకు వరల్డ్ యొక్క హిస్టరీ जोग्రఫీ చెప్తాంలండి అని. समझो हमको कोई मिला, प्रेजेंट करते हैं तो हम ले नहीं सकते, सर्विस करने के लिए काम में लाएंगे, बाकी हम ले नहीं सकते. ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు తారసపడచ్చు, మీరు చేసే సేవ మంచిది, మేము ఇది ఇస్తాము అని మీకు గిఫ్ట్గా ఇస్తే వస్తువు లేకపోతే ధనము మన పర్సనల్ మనం ఉపయోగించం కదా, సేవలోనే పెట్టేయాలి అది. बाप कहते हैं मैं तुमसे दान लेकर क्या करूंगा जो फिर भरकर देना पड़े, मैं पक्का सराफ हूं. మీ దగ్గర దానం చేసుకుని నేను ఏం చేయాలి, ప్రతి ఒక్కరికి నేను పైసా తీసుకున్నా నింపేసి ఇవ్వాల్సిన అకౌంట్ నా మీద ఉంటది అంటున్నారు బాబా. నేను పక్కా వ్యాపారిని అంటున్నారు బాబా. అలా ఏదో ఇచ్చేసాము అయిపోయింది ఖర్చు పెట్టేసాము అనుకోకండి, పైసా బాబా దగ్గర మీది లెక్క ఉంటది, దాని రిటర్న్ కూడా బాబా ఇవ్వడానికి అంతా లెక్క పెట్టుకుంటారు. అందుకని ఉపయోగపడిన ధనం కూడా తీసుకోరు బాబా. అందుకే మనం ఎక్కువ చంచలం అయిపోయే అవసరం లేదు, అంటే ఎక్కువ ఆలోచించేసే అవసరం లేదు. ఎవరి భాగ్యం తయారవ్వాల్సి ఉంటుందో పదవి వాళ్ళకి థాట్ వస్తుంది, నేను బాబా సేవలోనే ఎక్కువ పెట్టుకోవాలి లౌకికం కన్నా అని. బాబాకు కూడా ఎవరిది ఉపయోగించుకోవాలి తెలుసు, వాళ్ళకే టచింగ్ వెళ్తుంది కూడా అని. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, देहाभिमान में आकर कोई भी उल्टा सुल्टा कार्य नहीं करना है। దేహాభిమానంలో వచ్చే ఎటువంటి ఉల్టా సుల్టా కార్యాలు చేయకూడదు। देही अभिमानी बनने का पूरा पूरा पुरुषार्थ करना है। ఆత్మాభిమానిగా తయారయ్యే పూర్తి పూర్తి పురుషార్థం చేయాలి। अपनी सीरत चलन सुधारते रहना है। తమ నడవడిక పరివర్తన చేసుకుంటూ ఉండాలి। సెకండ్ పాయింట్, बहुत बहुत मीठा शीतल बनना है। చాలా చాలా మధురముగా शीतलमुगा तैयारव्वाली। अंदर में क्रोध मोह का जो भूत है उसे निकाल देना है। లోపల క్రోధము మోహము యొక్క భూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి। वरदान, समय के श्रेष्ठ खजाने को सफल कर सदा और सर्व सफलता मूर्त भव। సమయం యొక్క శ్రేష్ఠ ఖజానాను సఫలం చేసుకుని సదా మరియు సర్వ సఫలతా మూర్తులుగా కండి। సమయం యొక్క శ్రేష్ఠ ఖజానాను సఫలం చేసుకుని సదా మరియు సర్వ సఫలతా మూర్తులుగా కండి। जो बच्चे समय के खजाने को स्वयं के व सर्व के कल्याण प्रति लगाते हैं उनके सर्व खजाने स्वतः जमा हो जाते हैं। ఏ పిల్లలైతే సమయం యొక్క ఖజానాను స్వయం పట్ల మరియు సర్వుల కళ్యాణం పట్ల ఉపయోగిస్తారో వారి సర్వ ఖజానాలు స్వతహాగా జమ అయిపోతాయి। స్వయం మరియు సర్వుల కళ్యాణం పట్ల ఉపయోగించేవారు। समय के महत्व को जानकर उसे सफल करने वाले संकल्प का खजाना, खुशी का खजाना, शक्तियों का खजाना, ज्ञान का खजाना और श्वासों का खजाना, ये सब खजाने स्वतः जमा कर लेते हैं। సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని దానిని సఫలం చేసుకునేవారు సంకల్పాల ఖజానా, ఖుషి యొక్క ఖజానా, శక్తుల యొక్క ఖజానా, జ్ఞానం యొక్క ఖజానా మరియు శ్వాస యొక్క ఖజానా, ఈ ఖజానాలన్నింటినీ స్వతహాగా జమ చేసేసుకుంటారు। ఈ ఖజానాలన్నీ జమ కావడానికి మెయిన్ ముందు సమయం అనే ఖజానా వేస్ట్ కాకుండా जमा చేసుకోవాలంటున్నారు బాబా। सिर्फ अलबेलापन को छोड़ समय के खजाने को सफल करो तो सदा और सर्व सफलता मूर्त बन जाएंगे। కేవలం అశ్రద్ధ అనేటటువంటి బలహీనత వదిలి సమయం అనే ఖజానాను సఫలం చేసుకున్నట్లయితే సదా మరియు సర్వ సఫలతా మూర్తులుగా తయారైపోతారు। स्लोगन, एकाग्रता द्वारा सागर के तले में जाकर अनुभवों के हीरे मोती प्राप्त करना ही अनुभवी मूर्त बनना है। ఏకాగ్రత ద్వారా సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళి అనుభవాల యొక్క వజ్రాలు ముత్యాలు పొందడమే అనుభవి మూర్తిగా తయారవడం। ఏకాగ్రత ద్వారా సాగరం యొక్క లోతుల్లోకి వెళ్తూ అనుభవాల యొక్క వజ్రాలు ముత్యాలను పొందడమే అనుభవి మూర్తిగా తయారవడం। मातेश्वरी जी के अनमोल महावाक्य, తమోగుణి మాయ का विस्तार, తమోగుణి మాయ యొక్క విస్తారం కోసం మమ్మ మహావాక్యాలు। सतोगुणी रजोगुणी तमोगुणी ये तीन शब्द कहते इसको यथार्थ समझना जरूरी है। ఈ మూడు పదాల అర్థము యథార్థంగా తెలుసుకునే అవసరం ఉంది। मनुष्य समझते ये तीनों गुण इकट्ठे चलते रहते, परंतु विवेक क्या कहता, क्या ये तीनों गुण इकट्ठे चले आते व तीनों गुणों का पाठ अलग अलग युग में होता है। सत्वगुणम రజోగుణం తమోగుణం ఒకే టైంలో నడుస్తాయా మానవుల్లో, లేదా ఒక్కొక్క గుణం ఒక్కొక్క యుగంలో ఉంటుందా? विवेक तो ऐसे कहता कि ये तीनों गुण इकट्ठे नहीं चलते, जब सतयुग है तो सतोगुण, द्वापर है तो रजोगुण और కలియుగ है तो తమోగుण। వివేకం ఒప్పుకుంటుంది ఏంటంటే ఒకసారి ఉండవు ఇవి। సతయుగంలో సతోగుణం,
ద్వాపరయుగంలో రజోగుణం, కలియుగంలో तमोगुणम। जब सतो है तो तमो रजो नहीं, जब रजो है तो फिर सतो गुण नहीं है। ये मनुष्य तो ऐसे ही समझ बैठे कि ये तीनों गुण इकट्ठे चलते आते। సతో ఉన్నప్పుడు రజో తమో మనలో లేవు, రజోకి వచ్చినప్పుడు సతో గుణం పోతుంది, మనలోని ఇంకా ఉండదు। మనుషులు అనుకుంటున్నారు మూడు ఒకసారి మనుషుల్లో ఉంటాయని। ఏ బాత్ कहना सरासर भूल है। वो समझते जब मनुष्य सच बोलते पाप कर्म नहीं करते तो वो सतोगुणी होते। परंतु विवेक कहते हैं जब हम कहते हैं सतोगुण तो इस सतोगुण का मतलब है संपूर्ण सुख, गोया सारी सृष्टि सतोगुणी है। बाकी ऐसे नहीं कहेंगे कि जो सच बोलता है वो सतोगुणी है और झूठ बोलता है तो वो कलीगी तमोगुणी। ऐसे ही दुनिया चलती आती है। వాళ్ళు అంటారు అబద్ధం చెప్పలేదు పాపం చేయలేదు అంటే సత్వగుణం, ఎవరు అలాంటి అవగుణాలకు వచ్చిన ఒకేసారి నడుస్తున్నాయి అనుకుంటారు మనిషి। కానీ మమ్మ చెప్తున్నారు సత్వగుణము అంటే దాని లక్షణాలు ఏంటి, చుట్టూ వాతావరణం కూడా సత్వగుణి ఉండాలి, ప్రకృతి వాతావరణం, సుఖం ఉండాలి, సంపూర్ణ సుఖం ప్రపంచంలో। అది లేదెప్పుడో అది సత్వగుణం కాదని తెలిసిపోతుంది। కాబట్టి వాతావరణం అలా ఉండాలి, సుఖం ఉండాలి, సర్వ సుఖాలు, అప్పుడు సత్వగుణి అంటారు। అంతేగాని ఒకరు సత్వగుణి ఒకరు తమోగుణి అలా ఉండడం అలా ఉండదు కదా। हाँ, कोई समय ऐसा सत्विक था जहां सारा संसार सतोगुणी था। अब वो सत्विक नहीं है, अभी तो कली की दुनिया गोया सारी सृष्टि पर तमो प्रधानता का राज है। सतोगुणी सृष्टि ఉండేది ఒకప్పుడు సత్వికను, ఇప్పుడు तमो प्रधान राज्य ఉంది కలియుగం కాబట్టి। इस तमोगुणी समय पर फिर सत्वगुण कहां से आए, अब है घोर अंधियारा। తమోగుణి సమయం కలియుగం నడుస్తున్నప్పుడు సత్వగుణం ఎక్కడి నుండి వస్తుంది, ఘోర అంధకారమే ఉంది ఇక్కడ। जिसको ब्रह्मा की रात कहते हैं। ब्रह्मा का दिन है सत्युग और ब्रह्मा की रात है कलियुग, तो हम दोनों को मिला नहीं सकते। బ్రహ్మ రాత్రి, కలియుగం బ్రహ్మ పగలు, సత్యుగం రెండింటినీ కలపటానికి వీలు లేదు। రెండో పాయింట్, कलयुगी असार संसार से सत्युगी सार वाली दुनिया में ले चलना एक परमात्मा का ही काम है। కలిగి నిస్సార ప్రపంచం నుండి సారము ఉన్న ప్రపంచం సత్యుగంలోకి మనందరినీ తీసుకెళ్ళడం ఇది ఒక పరమాత్మ యొక్క పని। इस कलयुगी संसार को असार संसार क्यों कहते हैं, क्योंकि इस दुनिया में कोई सार नहीं, मतलब कोई भी वस्तु में वो ताकत नहीं रही, अर्थात सुख शांति पवित्रता नहीं है। जो इस सृष्टि पर कोई समय सुख शांति पवित्रता थी। కలిగి ప్రపంచాన్ని నిస్సారమని ఎందుకు అంటున్నాం, ఎందుకంటే ఏ వస్తువులో కూడా శక్తి లేదు, సుఖము శాంతి పవిత్రత అనేవి లేవు। ఒకప్పుడు ఈ సృష్టిలో ఫుల్గా అవి ఉండేవి, దాంతో పోల్చుకుంటే అంతా పోయింది కదా కలియుగంలో, అందుకే నిస్సారం। अब वो ताकत नहीं, क्योंकि इस सृष्टि में 5 भूतों की प्रवेशता है, इसलिए ही इस सृष्टि को भय का सागर अथवा कर्म बंधन का सागर कहते। इसलिए मनुष्य दुखी हो परमात्मा को पुकारे, परमात्मा हमको भव सागर से पार करो। इससे सीधे कि जरूर कोई अभय अर्थात निर्भयता का भी संसार है जिसमें चलना चाहते हैं। इसलिए संसार को पाप का सागर कहते, जिससे पार कर पुण्यात्मा वाली दुनिया में चलना चाहते हैं। బాబా చెప్తున్నారు శక్తి ఎందుకు పోయింది, సారం ఎందుకు పోయింది ప్రపంచంలో అంటే పంచభూతాలు వికారాలు ప్రవేశించేసాయి అందరిలో, అందుకే భయసాగరంగా అయిపోయింది ఈ ప్రపంచం, కర్మ బంధనాల సాగరంగా అయిపోయింది। ఎన్ని కర్మ బంధనాలు, ఒక్కొక్కరు కథ ఒక్కొక్కటి, ఎన్ని కర్మ బంధనలు। అందుకే మనుషులు దుఃఖి అయి పరమాత్మను పిలుస్తూ ఉన్నారు, పరమాత్మ భవసాగరం నుండి మమ్మల్ని తీరానికి చేర్చు అని। దీనితో నిరూపణ అవుతుంది ఏంటంటే అభయంగా నిర్భయంగా ఉండే ప్రపంచం కూడా ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలని కోరిక పెట్టుకుని మనుషులు పిలుస్తున్నారు భగవంతుణ్ణి। పాప సాగరం అయిపోయింది ప్రపంచం, దీని నుండి బయటకు తీసి పుణ్యాత్మల ప్రపంచంలో, దీని నుండి బయటపడి పుణ్యాత్మల ప్రపంచంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు మనుషులు।
तो दुनिया ये दो है, एक सत्य की सार वाली दुनिया, दूसरी एक कली की असार की दुनिया। दोनों दुनियाएं इस सृष्टि पर होती है। अभी परमात्मा वो सार वाली दुनिया स्थापन कर रहे हैं। రెండు రకాల ప్రపంచం నడుస్తుంది. సత్యగము సారము నిండి ఉన్న ప్రపంచం, సుఖము, శాంతి, పవిత్రత, సాలిడ్ ప్రాప్తులతో నిండుగా ఉండేది. మరి కలియుగం నిస్సారమైన ప్రపంచం. ఇప్పుడు పరమాత్మ వచ్చి సారం ఉండే ప్రపంచాన్ని రచిస్తున్నారు, స్థాపన చేస్తున్నారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు ముఖ్యమైన పాయింట్ బాబా ఏం చెప్పారు? దేహాభిమానం విడిచిపెట్టి ఆత్మాభిమాని అయ్యే పూర్తి అభ్యాసం చేయండి. ఎందుకంటే దేహాభిమానం వల్లనే డౌన్ ఫాల్ అయిపోయారు మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? యోగ బలం ద్వారా కర్మభోగంపై విజయం పొందాలి, పూర్తి ఆత్మ అభిమానిగా తారవాలి, కర్మాతీత అవస్థకి చేరాలి అని. కర్మాతీత అవస్థ అని దాన్ని అంటారు. శరీరంలో ఉంటూ కూడా శరీరం నుండి డిటాచ్గా ఉండే అభ్యాసం చెయ్యాలి. ఆత్మాభిమాని అవ్వడం, బాబా స్మృతి చేయడం వలన ఆ ఖుషి, ఆ నశ ఉంటుంది. నడవడికలో కూడా మార్పు వస్తుంది. చాలా చాలా మధురత మీలో వచ్చేస్తుంది సోల్ కాన్సిస్టెన్స్ అభ్యాసం చేస్తే. దేహాభిమానం వల్లనే ఇంకా బాబా పిల్లలైనా ఇంకా కొంతమందిలో కోపం ఉండిపోయింది, కోపం రిపీట్ అవుతుంది, మోహం రిపీట్ అవుతుంది. ఇవన్నీ పోవాలి, మీలో ఉండకూడదు ఈ భూతాలు. దానికోసం పూర్తి ఆత్మాభిమానిగా కండి అని చెప్తున్నారు బాబా. ఎవరికైనా చెప్పినా భారతదేశం ఎలా డౌన్ ఫాల్ అయిపోయింది ఈ రహస్యం చెప్పాలి అని చెప్తున్నారు బాబా. సమయం యొక్క ఖజానాకు వాల్యూ ఇచ్చి దాన్ని బాగా ఉపయోగించుకోండి, వేస్ట్ కాకుండా. కళ్యాణం జరిగే కార్యాల్లోని స్వయం పట్ల కానీ సర్వుల పట్ల కానీ ఉపయోగించండి. అప్పుడు సంకల్పాల ఖజానా, ఖుషి, శక్తులు, జ్ఞానము, శ్వాస అన్ని ఖజానాలు జమ అయిపోతాయి. అయితే సమయాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలన్నా అశ్రద్ధ అనే వికారాన్ని విడిచిపెట్టండి అని చెప్తున్నారు బాబా. ఏకాగ్రతతో సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళి అనుభవాలనే వజ్రాల ముత్యాలు పొంది అనుభవీ మూర్తులుగా తయారవ్వాలి. అచ్చా, ఓం శాంతి. जैसी उड़ती फिरती स्वप्नलोक की परियां, अवल धवल परिधान पहनकर चमक रही फुलझरियां, शिव बाबा का प्यार भरा संदेश ये सबको सुनाती है। ताल ताल पर झूम झूम कर गीत सुहाना गाती है।
प्रबल